సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి లేని పాలన కావాలంటే భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల క్యారెక్టర్ ను పరిశీలించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారిని గెలిపించాలని ప్రజలను కోరారు. అవినీతికి తావు లేకుండా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమైందని విమర్శించారు. మంచి మున్సిపాలిటీలను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రాజా నర్సు, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చిన్న సోమిరెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాంటి అవినీతి లేని మున్సిపాలిటీగా నిర్మాణం చేయడంలో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పక ప్రజలు నాకు అనుకుంటున్న, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, 420 హామీలు ఇచ్చిందో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుకే ఈనాడు పల్లె కానీ పట్టణం కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది. మాకు సుమారు 30-35 స్థానాలు వస్తాయని నమ్మకం ఉంది. ఎవరు చెప్పరు, ప్రజలు ఓటేసేటప్పుడు చెప్తారు. ప్రజా తీర్పు ఏ విధంగా ఉందంటే అదే విధంగా ఉండబోతుంది. తప్పకుండా ఈ సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. మా చింతా ప్రభాకర్ నాయకత్వంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఆశిస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల ప్రచార రథాలను మరి అన్న శాసనసభ్యులు ప్రభాకర్ అన్న మరి మన ఇన్ఛార్జిగా
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.